కుంభరాశి వారికి ఏప్రిల్ 13వ తేదీ సోమవారం అనగా రేపటి రోజున ఆదిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే మీరు రేపు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఏం చేయడం వల్ల ఈ యొక్క రాశి వారికి రేపు చక్కగా కలిసి వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే ఇంకొంతమందికి కూడా షేర్ చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో సంఘటనలనైతే మీరు ఎదుర్కోబోతున్నారండి. అలాగే ముఖ్యమైనటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తప్పకుండా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా విన్న వారికి అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఈ వీడియోకి. అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాల గురించి కూడా మీరు తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకోండి. మీ జీవితంలో ఎక్కువగా వీరైతే కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారండి. ఈ యొక్క కుంభరాశి వారు చాలా ఓర్పుగా ఉంటూ ఉంటారు. అలాగే చాలా పద్ధతిగా చాకచక్యంగా ఉంటారు. ఎవరి గురించి కూడా ఎప్పుడు కూడా తప్పుడుగా ఆలోచించరు, తప్పుడు మాటలు కూడా మాట్లాడరు. ఒకవేళ ఏంటంటే వీరు డీప్గా దేని గురించైనా తీసుకున్న తర్వాతనే ఆ వ్యక్తికి ఏంటంటే జడ్జిస్తూ ఏదైనా సరే ఉంటారనమాట. ఆ వ్యక్తిపై అనరాని మాటలు అనడం కానీ, లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా ఏ వ్యక్తిని కూడా ఎప్పుడు కూడా వీరైతే దూషించరనమాట. అంటే అనవసరంగా ఎవరిని కూడా ఎలాంటి మాటలు అనడం కానీ చెయ్యరు ఈ యొక్క రాశివారు. అయితే వీరికి ఏంటంటే ఎక్కువగా కోపం ఉంటుంది. ఆ కోపాన్ని కొన్నిసార్లు ప్రదర్శిస్తూ ఉంటారు. కోపం వల్ల ఏంటంటే కనుక వీరు కొంచెం సఫర్ అవుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క కుంభరాశి వారికి డబ్బు చేతికి అందుతుందండి. అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు వీరికి భగవంతుడు అనుగ్రహం ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరిని ఆదుకునే విధంగా కూడా ఇప్పటి వరకు అన్ని విధాలుగా వీరికి దైవానుగ్రహం బాగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిపరంగా మనం చూసుకున్నట్లయితే కొంతమందికి ఎప్పుడు కూడా ఏంటంటే కష్టాల ఊబిలోనే పడిపోయి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఆ కష్టాలకు కారణం ఏమిటి అని కొన్నిసార్లు మీకు కూడా ఏదైనా సరే అర్థం కాదు. ఎలా అంటే భగవంతుడిపై భక్తి శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవడం, అలానే కాకుండా మనం కొన్ని చేసుకునేటువంటి తప్పుల వలన కూడా మనం ఏంటంటే కనుక కొన్ని కష్టాలు పడిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక కొద్దిపాటి అనుమానం వీరికి ఎక్కువగా ఉంటుందండి. కానీ వీరేంటంటే బయటకు కనిపించకుండా కొంచెం కవర్ చేస్తూ ఉంటారనమాట. ప్రతిదీ కూడా వీరి కళ్ళలో చూస్తేనే కొన్ని నమ్ముతూ ఉంటారనమాట, కళ్ళతో చూస్తేనే. అలాగే ఎవరైనా చెప్పినా కానీ కొన్ని మాటలు ఏంటంటే అసలు నమ్మరనమాట. ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే యాక్టివ్గా ఉంటారు ఈ రాశివారు. ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు చక్కగా. ఎప్పుడు కూడా ఏదో ఒకటి మంచి గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. పనులు మాత్రం కొంచెం ఫాస్ట్గా చేసేస్తూ ఉంటారు. తెలివిగా కూడా చేస్తారు. తెలివితేటలు బాగా అధికంగా కూడా ఉంటాయి ఈ రాశి వారికి. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఇంకా రేపటి రోజు చాలా పద్ధతిగా ఉంటుంది మీకు. అంటే పద్ధతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు మీతో కూడాను. అలాగే ఒక చక్కగా ఒక ప్రేమ ఒక పిల్లలను మాత్రం క్రమ పద్ధతిగా పెంచుకుంటారనమాట. ఇంకా మిమ్మల్ని చూసి చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది మాత్రం ఇలాగే ఉంటారని అంటే 100% మనమైతే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొకటి చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికండి ఒక స్త్రీ కారణంగా మాత్రం మీకు జరిగేటువంటి అవకాశం అయితే రేపటి రోజు తప్పకుండా కనిపిస్తుంది. మనం ఆ స్త్రీ ఎవరు అనేది తప్పకుండా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. అలాగే మీకు రేపటి రోజున బాగా కలిసి వస్తుందండి. కొన్ని శుభ ఫలితాలు కూడా మీకు రాబోతున్నాయి. మీకు పట్టిందల్లా బంగారం కూడా కాబోతుందన్నమాట. అలాగే ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే ఈ రేపటి రోజు అంటే ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నటువంటి మీరు ఇప్పటి నుంచి మంచి జీవితాన్ని తప్పకుండా అనుభవిస్తున్నారన్నమాట. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదండి. అవి ఏంటంటే ఉన్నప్పుడు మనం చాలా సఫర్ అవుతూ ఉంటాము. మనము కవర్ చేసుకోలేక ఎవరికైనా చెప్పుకోలేక చాలా బాధపడుతూ ఉంటాము. ఒక రకంగా చెప్పుకోవచ్చు అనమాట. మనం ఈ యొక్క రేపటి రోజు కనుక చూసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుందండి. మీకు బాగా కలిసి వచ్చేటువంటి రోజుగా కూడా మీరు తప్పకుండా భావించండి. మీరు ఈరోజు దైవానుగ్రహం మీకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఫ్యామిలీ పరంగా ఏంటంటే కనుక ఎక్కడికైనా కానీ దైవ దర్శనానికి కావచ్చు, లేదంటే భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోవడానికి కూడా మీకు చాలా అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట. అలాగే బంధువుల ఇంటికి వెళ్తారు. అక్కడ ఎక్కువగా తెలిసిన వాళ్ళు కూడా మీకు పరిచయాలు ఇంకాస్త ఎక్కువగా మీకు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొత్త వ్యక్తులు పరిచయం అయ్యేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి తప్పకుండా కనిపిస్తుంది. వీరికి అంటే చాలా బ్రహ్మాండంగా ఉండేటువంటి రోజని కూడా రేపటి రోజున చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగాలు వ్యాపార పరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది. రేపటి రోజు మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. బంధుమిత్రులతో ఏంటంటే కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా అయితే కనిపిస్తుంది.
మీకు ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న విషయాల గురించి మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా లోతుగా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే ఏదైనా చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రేపటి రోజు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే ఎప్పుడు కూడా మీరు ఏది కూడా ఎక్కువగా డీప్గా ఆలోచించకండి. మానసికపరమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చిన్నగా ఉన్నదాన్ని అక్కడికనే వదిలేయండి. పూర్తిగా డీప్గా ఆలోచించేటువంటి ప్రయత్నాలు అయితే చేయొద్దండి. దీనివల్ల మనం చాలా మెంటల్గా సఫర్ అవుతూ ఉంటామన్నమాట. ఇంకా ఏదైనా సరే బీపీ, షుగర్ ఇలాంటివి కూడా అటాక్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా మీరు కొత్త వ్యక్తులు కావచ్చు, లేదంటే బంధుమిత్రులతోనే కావచ్చు, ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడా మీకు కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి కొన్ని విషయాలను చూసి చూడనట్లుగా, అంటే చాలా బాగుంటుందని మీకు, అంటే చిన్న విషయాలను కూడా పెద్దగా చేసుకున్నటువంటి అవకాశాలు మీరు కల్పించుకోకుండా, చిన్న విషయాలు కదా అని చెప్పేసి పట్టించుకోకుండా వదిలేయకండి. అలాగే మీ మధ్య ఇంకాస్త ప్రేమానురాగాలు కూడా ఎక్కువ అవుతాయి. అలాగే ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం అనారోగ్యంగా ఉంటుందండి. రేపటి రోజున కొంచెం అనారోగ్యం కూడా తొలగించేటువంటి అవకాశాలు అయితే క్లుప్తంగా కనిపిస్తున్నాయి. మిగతా అంతా కూడా బాగుంటుంది. ఇక్కడ ఏ ఇబ్బంది కూడా లేదని చెప్పుకోవచ్చు. మీకైతే రేపటి రోజు బ్రహ్మాండంగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా అన్ని పనుల్లో బిజీగా ఉంటారు. ఇంకా ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రాశికి మీ యొక్క ఉద్యోగాల్లో కావచ్చు, లేదంటే మీ యొక్క వృత్తిలో కావచ్చు, కొన్ని వ్యాపారంలో కావచ్చు, కొన్ని మంచి లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం, లాభం అయితే ఏమీ రాదని చెప్పుకునేదానికి కాదు లేదండి. చాలా బ్రహ్మాండంగా కలిసి వచ్చేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీకు డౌన్గా ఉండేటువంటి వ్యాపారం కూడా లాభదాయకంగా ఉంటుంది. ఓవరాల్గా అయితే చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇక మధ్యాహ్నం 2 దాటిన తర్వాత మీకు విశేషంగా చాలా, అంటే ఒక తెలియని ఒక చిన్న సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. ఆ చిన్న సమస్య కూడా పరిష్కారం అయితే తప్పకుండా అవుతుందన్నమాట. అది డబ్బుకు సంబంధించి కావచ్చు, లేదంటే మీకు వ్యాపార పరంగా కావచ్చు, లేదంటే ఏదైనా కానీ వృత్తిపరంగా కావచ్చు, లేదంటే ధన సమస్యలు కావచ్చు. 2 దాటిన తర్వాత బ్రహ్మాండంగా ఇంకా విశేషించి చాలా బాగుంటుంది. మీరు బయట వ్యక్తులను, అంటే మీకు కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులైతే ఉంటారు కదా, మీకు తెలియని వాళ్ళని కూడా అడగడం లేదు. అంటే కొంచెం ఫైనాన్షియల్గా ఉన్నా కూడా వారిని అడగాలి అనేటువంటి అవకాశం మీకున్నా కూడా అడగాల్సిన అవసరం అయితే లేదు. మీకైతే చేతికి డబ్బు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఒక స్త్రీ వలన అధికంగా లాభం పొందేటువంటి అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. మీకు రేపటి రోజున ఇంకా ఎవరిని కూడా ఎక్కువగా గుడ్డిగా నమ్మకండి. అలాగే ఆమె ఇచ్చిన సలహాలు లాభం బాగుంటుందని చెప్పుకోవచ్చు అని మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దండి. కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అయితే రేపటి రోజున ఒక స్త్రీ వల్ల మీకు కలగబోతుంది. అలాగే మధ్యాహ్నం తర్వాత మీకు డబ్బు చేతికంటేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయండి. కాబట్టి 2 దాటిన తర్వాత రేపు మధ్యాహ్నం అంటే మీకైతే చాలా, అంటే ధన సమస్యల పరంగా ఏ అంటే అడ్డంకులు అయితే రావండి. ఆ స్త్రీ వాళ్ళ ద్వారా ఏంటంటే స్త్రీ వలన మీకైతే కొంచెం మేలే జరుగుతుంది. మీ జీవితంలో కూడా ఒక స్త్రీని ఎప్పుడు మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. అయితే అందరికీ జరుగుతుందా అని కాదండి, జాతకరీత్యా మనకు జరిగేటువంటి కొన్ని అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక స్త్రీ అయితే మన భార్య కావచ్చు, లేకుంటే మనకు తోబుట్టువు కావచ్చు, లేకుంటే మనకు అమ్మ కావచ్చు, ఎవరైనా సరే అండి, మీకు మంచిగా జరుగుతుందనే విషయం అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కానీ మనకు స్త్రీ వలన మాత్రం మీకైతే మంచి లాభదాయకంగా ఉండేటువంటి రోజుగా కూడా కావచ్చు. కాబట్టి ఆ స్త్రీ వలన ఆదాయం పెరుగుతుంది. అలానే కాకుండా ఖర్చులు కూడా తగ్గుతాయి. ఏంటంటే కనుక లాభం మీకు కలిగేటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి అధికంగా ఎక్కువగా కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే కనుక ఈరోజు సోమవారం కాబట్టి మీరు శివారాధన తప్పకుండా చేసుకోండి. శివుడిని ఆరాధించడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఈ యొక్క కుంభరాశి వారికి. అలాగే మీరు తప్పకుండా ఓం శనీశ్వరాయ నమః అని శనిదేవుడిని ప్రార్థించుకుంటూ కూడా ఉండండి. మీ చేతికి డబ్బు అందడం ఆలస్యం జరిగినా కానీ అవన్నీ కూడా తద్వారా మీకైతే రేపటి రోజున విశేషించి చాలా బ్రహ్మాండంగా అయితే ఉండబోతుంది. కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. ఇంకాస్త ఎక్కువగా మీకైతే మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకుంటే అంతా కూడా బాగుంటుందండి. ఎటువంటి ఇబ్బందుల పరంగా ఏది లేదు. విద్యార్థుల పరంగా కావచ్చు, లేదంటే వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగస్తుల పరంగా కావచ్చు, ఎవరైనా కానివ్వండి, ఈ యొక్క రాశి వారికి సంబంధించినటువంటి వారికి రేపటి రోజున చాలా చక్కగా అధికమైనటువంటి ధనలాభాన్ని కూడా, అలాగే బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని పొందేటువంటి అవకాశం కూడా మీకు తప్పకుండా కలగబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా చాలా అంతా కూడా బాగుంటుంది. అన్నిటికంటే కూడా మీకు రేపటి రోజున మీకు అన్ని విధాలుగా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ స్త్రీ కారణంగా మీరు పొందేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని ఏమాత్రం కూడా వదులుకోకుండా చక్కగా ఉపయోగించుకోండి. అలాగే దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. మీకున్నటువంటి ఇబ్బందులు, సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా కూడా ఉంటుందన్నమాట.
మీరు ఏ సమస్యనైనా కానీ మీరు జయించవచ్చు అనేటువంటి నమ్మకం, ధైర్యం మీకైతే పూర్తిగా ఏర్పడతాయి. కాబట్టి మీకు భక్తి, శ్రద్ధలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి కాస్త దైవారాధన కాస్త ఎక్కువగా పెంచుకునేందుకు మీరు ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీకు ఏదైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.